నమస్తే, వెల్కమ్ టు ఈగల్ మీడియా. నేను మీ యాంకర్ చంద్రిక. మీరందరూ కూడా మోకాలి నొప్పులు సమస్యతో బాధపడుతూ ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసం. మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతూ ఉన్న వారికి చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు, మాజీ సభ్యులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ మధ్యకాలంలో వయసుకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మోకాలు నొప్పులు వస్తూ ఉన్నాయి. సరే, ఈ మోకాలు నొప్పులు వస్తున్నాయని చెప్పి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆపరేషన్స్ అని లేదా పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలని చెప్పి ఇలా చెప్తూ ఉంటున్నారు. సార్, దీనికి గల కారణాలు ఏంటి మరియు శాశ్వత పరిష్కార మార్గాలను తెలియజేయండి సార్. ఈ మోకాళ్ళ నొప్పులు చిన్న వయసులో వచ్చేస్తూ ఉన్నాయి. ఆ మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే శరీరంలో కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము, విటమిన్ డి సమతుల్యమైన పాలలో ఉండాలి. ఇప్పుడు గ్రామాల్లో పట్టణాల్లో మనం తాగే నీరేది, ఏం తాగుతున్నాం? ఆర్ఓ ప్లాంట్ నుంచి వాటర్ తెచ్చుకుంటున్నాం, తాగే నీళ్ళు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళము? కాలువలు, చెరువులు, నదులు, బావులు లేదా పంచాయతీ సరఫరా చేసే నీళ్లు, మున్సిపాలిటీ నీళ్ళు తాగేవాళ్ళం. మన ఆర్థిక స్థితిగతులు మెరుగుపడిపోయినాయి. అంటువ్యాధులు రాకుండా ఉండాలని ఆర్ఓ వాటర్ తాగటం మంచిదే. మంచితో పాటు ఒక చెడు కూడా జరుగుతూ ఉంది. ఈ ఆర్ఓ ప్లాంట్ వాళ్ళు దాంట్లో టీడీఎస్ అనే ఒకటి ఉంటుంది, టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్. అది 80-180 మధ్యలో పెట్టాలి. ఈ 80-180 మధ్య పెడితే అంత తీయగా రుచిగా ఉండవు. అందుకని బాగా రుచిగా ఉండాలని చెప్పి టీడీఎస్ తగ్గించేసి 4, 5, 10 పెడతారు. ఇప్పుడు మనం లీటర్ 20 రూపాయల చొప్పున కొంటాం కదా, దాంట్లో టీడీఎస్ 0. అంటే ఖనిజ లవణాలు ఉండవు, తీయగా ఉంటాయి. అంటే అది డిస్టిల్ వాటర్. ఈ ఆర్ఓ ప్లాంట్ వాళ్ళు నేను అడిగా, ఏంటయ్యా మరి 5, 10 పెడితే మరి ఎముకలన్నీ పెళుసుదనము, గుల్లవారిపోతాయి, నడుస్తూనే ఇరిగిపోతాయి, మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు ఎన్ని వస్తున్నాయి కదా అంటే, సార్ మీరు చెప్పింది కరెక్టే, వాళ్ళు తీగ కావాలని కోరుకుంటున్నారు. ఆ తీగ లేకపోతే మా ప్లాంట్ దగ్గర నీళ్ళు తీసుకోరు. నేను 80-180 అని శాస్త్రం చెప్తే నా దగ్గర ఎవడు కొనడు సార్. ఏదో నేను బతుకు తెరువు కోసం ప్లాంట్ పెట్టుకుని అందుకని అందరిలాగా నేను 5, 10 పెడుతున్నాను. కానీ అడిగినప్పుడు ఎవరన్నా నా బొట్టుగాడు అడిగితే ఎంత అయ్యా అంటే వాళ్ళు బుకాయిస్తారు. అవును సార్ 120, 130 పెడుతున్నాం అని చెప్తారు, కానీ నిజానికి వాస్తవానికి 5, 10 ఉంటుంది. కనుక ఇప్పుడు ఆర్ఓ ప్లాంట్ వాటర్ కాదు ఇవాళ. ప్రపంచ దేశాలు, పాశ్చాత్య దేశాలు, అమెరికా లాంటి దేశాలు దాన్ని దాటి ఇంకొక అడుగు ముందుకు వేసి ఆల్కలైన్ వాటర్ వాడుతున్నారు. నేను కూడా ఆల్కలైన్ వాటరే వాడుతున్నా 5 సంవత్సరాల నుంచి. ఆల్కలైన్ వాటర్ వాడితే ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ పోతాయి. మరి అయ్యో నేను కొనిపెట్టుకున్నాను ఆర్ఓ ప్లాంట్, మళ్ళీ మీరు ఆల్కలైన్ అంటే ఎట్లా అండి? మేము కిచెన్లో పెట్టాము ఆర్ఓ ప్లాంట్ చిన్నది అంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు. దానికే ఆల్కలైనింగ్ ప్లేట్లు తగిలిచ్చేసి మనం ఆల్కలైన్ వాటర్ తెచ్చుకోవచ్చు. ఆల్కలైన్ వాటర్ అంటే pH 7, 8, 9 ఉంటుంది. అది వాడటం వల్ల అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొంచెం ఖర్చు అయినా డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా, మందులు కొనకుండా, హాస్పిటల్కి వెళ్లకుండా, రోగాలు రాకుండా ఆరోగ్యకరంగా ఉండటం, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు ఇవన్నీ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఆల్కలైన్ వాటరే వాడాలి. అట్లాగే మనం ప్రయాణం చేసేటప్పుడు మనం లీటర్ బాటిల్ కొనుక్కుంటున్నాం. మార్కెట్లో లీటరు, 5 లీటర్ల బాటిల్స్ ఆల్కలైన్ వాటర్ కూడా దొరుకుతూ ఉంది. చాలా కంపెనీలు తయారు చేస్తున్నారు. ఒక 2-3 ఏళ్ల తర్వాత అసలు ఆర్ఓ వాటర్ ఎవరు వాటర్, అందరూ ఆల్కలైన్ వాటర్కి అలవాటు పడిపోతున్నారు. ఇప్పుడే మొదలుపెట్టేశారు. అదొక ప్రధాన కారణం. దీంతోపాటు బరువు అధికంగా ఉంటే మోకాలు నొప్పి వస్తుంది. దేవుడు మనం సృష్టించినప్పుడు నీ మోకాలు 75 కేజీలు మోయటానికి నేను సృష్టిస్తున్నానని ఆయన తయారు చేశాడు. మనం 100-110 ఉంటే అది ఎట్లా ఉంటుంది? అది అరిగిపోతుంది. అరుగుదల, లోపల ఉండే గుజ్జు తగ్గిపోతుంది. ఈ స్థూలకాయము, భారీకాయని కారణం ఏంటంటే మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటం. రక్త పరీక్ష చేయించుకుని థైరాయిడ్ లోపం ఉండి థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడితే బరువు తగ్గుతారు. కనుక మోకాళ్ళు నొప్పి రావడానికి స్థూలకాయం అనేది ప్రధాన కారణం.
తర్వాత విటమిన్ల లోపం, విటమిన్ డి లోపం, కాల్షియం లోపం, మెగ్నీషియం లోపం, ఫాస్ఫరస్ లోపం, వీటి వల్ల కూడా జరుగుతుంది. తర్వాత ఈ నొప్పి వచ్చినప్పుడు కొంతమందికి నీరు వస్తుంది, లోపల ఉబ్బిపోతుంది, వాపు. తర్వాత నడుస్తుంటే కిర్రు కిర్రు శబ్దము, టకటకా శబ్దం, కటకటా శబ్దం. ఇక మోకాలు నొప్పులు అనగా ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి. ఇంకా ఆయన రాస్తుంటాడు, ఎవరు నొప్పి ట్యాబ్లెట్ రాస్తాడు. నొప్పి ట్యాబ్లెట్లు 10 రోజులు దాటి వాడామా మూత్రపిండాలు అవుట్, పాడైపోతాయి. రక్తంలో సీరం క్రియేటినిన్ పెరిగిపోతుంది. ఈ పొట్టలో మంట మొదలవుద్ది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, పొట్టలో పుండు ఏర్పడుతుంది. కనుక విచక్షణారహితంగా నొప్పి ట్యాబ్లెట్లు ఎవరు వాడద్దు. అయ్యా నొప్పి ఉంది ఏం చేయమంటారంటే, మరి దానికి ఒక సరైన పరిష్కార మార్గం అన్వేషించాలి. సరే, కొంతమంది ఎముకల డాక్టర్లు నేను ఒక లోపలకు స్టెరాయిడ్ ఇంజెక్షన్ వేస్తానంటారు. వేస్తే ఒక 4 రోజులు పని జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఇక ప్రచారం ఎక్కువ, ఫలితం తక్కువ. పిఆర్పికి గొప్పలు చెప్తూ ప్రచారం చేస్తున్నారు. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, మన రక్తాన్ని తీసి దాన్ని కొంచెము ప్లాస్మా అనే ద్రవాన్ని వేరు చేసి మన మోకాళ్ళకి ఎక్కించి 3 లక్షలు 4 లక్షలు గుంజేస్తున్నారు. అంటే దీని పరిస్థితి ఎట్టుందంటే మోకాలు మార్పిడి చికిత్స కంటే ఖరీదైంది. పోనీ ఫలితాలు ఏమైనా బ్రహ్మాండంగా ఉన్నాయంటే మళ్ళీ యథావిధే. ఈ లోపల స్టెరాయిడ్ ఇంజెక్షన్ వేస్తే ఏం ఫలితం ఉందో దీనికి కూడా అంతే, ఆశాజనకమైన ఫలితాలు లేవు. ఎముకల డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు నొప్పి అనగానే మోకాలు మార్పిడి చికిత్స అంటారు. ఒక కీలకైతే 2 లక్షలు, 2 కీలకైతే 3 లక్షలు. ఇలా బట్టలు కొంటే మనకి ఎలా ఒకదానికి 2, 2కు 3 అని ఇచ్చినట్టుగా వాళ్ళు అసలు వేరే మార్గమే చెప్పరు. ఎముకల డాక్టర్ ఎవరు కూడా నీకు ప్రత్యామ్నాయం ప్రకృతి ప్రసాదించిన మందులు ఉన్నాయి వాడని అని చెప్పేవాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఆపరేషను పోనీ ఆపరేషన్ ఏమైనా గవర్నమెంట్ సొమ్ముతో చేయించుకుందామంటే ఆరోగ్యశ్రీలో లేదు, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవలో లేదు. పేదవాడు మధ్యతరగతి వాడు అంత భరించగలడా? పైగా శ్రామిక వర్గం ఈ మోకాలు మార్పిడి చికిత్స చేయించుకున్న తర్వాత ఆయన బరువులు మోయగలడా? మళ్ళీ తిరిగి ఆయన ఏ వృత్తిలో ఉన్నాడు ఆ వృత్తికి వెళ్ళగలడా? అది కష్టం. అటువంటి తరుణంలో మనకి కొన్ని ప్రకృతి ప్రసాదించిన ఔషధాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. మొట్టమొదటిది మహాబీర విత్తనాలు. ఇది వన తులసి విత్తనాలు. చాలామందికి తెలుసు, దీని గురించి వాడుతున్నారు కూడా. రాత్రిపూట 1 స్పూను 1 గ్లాసు నీళ్ళల్లో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున నీళ్లు గింజలు కలిపి తాగేయాలి. కొంతమందికి అనుమానం మింగమంటారా లేదా నవలమంటారంటే ఏ విధంగా లోపలికి వెళ్ళినా కూడా మంచిది. దీనివల్ల ఎటువంటి అనర్థాలు ఉండవు. దీన్ని మిగతా మందులు 3 నెలలు తాపొచ్చు, కానీ దీన్ని మాత్రం కొన్ని సంవత్సరాల పాటు వాడాలి. దీన్ని వాడితే బరువు తగ్గుతారు, దీన్ని వాడితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది, రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. దీంతోపాటు మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి మరొక 2 మందులు అధునాతనంగా మార్కెట్లోకి వచ్చి అనేక మందికి, లక్షల మందికి ఉపశమనాన్ని కలిగించి ఆపరేషన్ లేకుండా హాయిగా ఆనందాన్ని జీవితం గడుపుతున్నారు. ఇది స్మూత్ వాక్ ట్యాబ్లెట్, ఇది స్మూత్ వాక్ ఆయింట్మెంట్. ఈ ఆయింట్మెంట్ మోకాల మీద రాసిన తర్వాత 2-3 గంటల్లోనే పూర్తిగా నొప్పి తగ్గిపోతుంది. అటువంటి వండర్ఫుల్ ఆయింట్మెంట్ ఇది స్మూత్ వాక్ ట్యాబ్లెట్. ఈ స్మూత్ వాక్ ట్యాబ్లెట్ మనకి ప్రకృతిలో లభించే వస్తువుల నుంచి తయారు చేస్తారు. షల్లాకి అనే ఆయుర్వేదము, కాల్షియము, విటమిన్ సి, విటమిన్ డి ఉంటుంది. దీంట్లో పసుపు కూడా ఉంటుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం బాగా మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ మహాబీర విత్తనాలు, స్మూత్ వాక్ ఆయింట్మెంట్ ట్యాబ్లెట్లు మా అక్క, నా తోడబుట్టిన ఆమెకు 78 ఏళ్ళు. ఆమె నొప్పులు బాధపడలేక మోకాలు మార్పిడి చికిత్సకి సిద్ధం చేసుకుంది. చేసుకున్న తర్వాత నేను చేసిన ఒక వీడియో చూసింది.
చూసి ఎందుకు ప్రయత్నం చేయకూడదని ఈ మందులు వాడింది. 3 నెలల్లో పూర్తిగా మంచం మీద నుంచి దిగలేని పరిస్థితి, వంట చేయలేని పరిస్థితి, రాత్రిపూట నిద్రలేని పరిస్థితి నుంచి ఈ రోజున సంతోషంగా, సుఖంగా, ఆనందంగా, ఆపరేషన్ లేకుండా మా ఇంట్లోనే నా ఎదుట దృష్టాంతరం. ఆమెను చూసిన వాళ్ళు ఇంతకుముందు పలకరింపులకు వచ్చేవారు. ఏమి అమ్మాయి ఏంటే నీకు ఇట్లా అయిపోయింది అనేసి కొంచెం పెద్దవాళ్ళు వచ్చేవారు. ఇప్పుడు ఆమెను చూసి ఇంత బాగా చలాకీగా చేస్తున్నావు, నీ పని నువ్వు చేయటమే కాదు వంట పని చేస్తున్నావు, ఇతరులకు సహాయపడుతున్నావు అని చెప్పి మా అక్క ఆమెను చూసిన తర్వాత సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. ఇది ఏదో ఎవరికో రోగులకు రాయటం కాదు, మన ఇంట్లో మనం ఏదైనా కూడా రోగులకి ఇచ్చే మందులు మన ఇంట్లో వారికి ఏ మందులు అయితే ఇస్తామో ఆ మందులు, మన ఇంట్లో వారికి ఏ చికిత్సా విధానము మనం చెప్తామో అదే చేయాలి. కానీ ఊరు వాడికి ఒక మందు, మన ఇంట్లో వాళ్ళకి ఇంకో మందు ఉండకూడదు. ఇవి చాలా బాగా పనిచేస్తున్నాయి. ఈ స్మూత్ వాక్ అనేది ఉదయం ఒక టిఫిన్ తర్వాత ఒక ట్యాబ్లెట్, రాత్రి ఒక ట్యాబ్లెట్ 3 నెలలు వాడాలి. ఈ స్మూత్ వాక్ ఆయింట్మెంట్ రోజుకు 3-4 సార్లు రాసుకుంటే నొప్పి తగ్గుతుంది. ఇదే కాదు, శరీరంలో ఎక్కడ నొప్పి ఉన్నా, కండరాల నొప్పి కానీ, తలనొప్పి కానీ, ఏ నొప్పి బెణికినా నొప్పి, ఏ నొప్పికైనా ఉపయోగపడుతుంది ఈ స్మూత్ వాక్ అనేది. ఇవి ఎటువంటి హాని లేనివి, సైడ్ ఎఫెక్ట్స్ లేనివి. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పటికే షుగరు, బీపీ, గుండె జబ్బు అనేక మందులు వాడుతూ ఉంటారు. ఆ మందులు వాడుతున్న వారు కూడా దీన్ని వాడచ్చు, రియాక్షన్లు ఏముండవు. దీనికి మందులకి అసలు సైడ్ ఎఫెక్ట్సే లేవు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి స్మూత్ వాక్ ట్యాబ్లెట్లు, ఆయింట్మెంటు, మహాబేర విత్తనాలు లక్షలాది మంది వినియోగిస్తున్నారు. డాక్టర్లు రాసే పనే లేదు. ఒకరికి తగ్గింది వాళ్ళ తెప్పించేసుకున్నారు. ఇవి ఎక్కడ లభిస్తాయంటే మనం అమెజాన్లో, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చు, లేదా కంపెనీ వారి వెబ్సైట్ ఉంది www.leehealthdomain.org. లేదా మనం ఆర్డర్ పెట్టి కొరియర్ ద్వారా కూడా, ఫోన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు. 9100107481 9100107481 8977030218 9502897374. వీటితో పాటు ఎప్పుడైనా మనం సహజ సిద్ధమైన ఆహార పదార్థాలు కూడా మనం అలవాటు పడాలి. నువ్వుల ఉండలు, నువ్వులుండలో బెల్లం వాడాలి. అట్లాగే సున్ని ఉండలు, మినపిండితో పాటు బెల్లము, నెయ్యి, సున్ని ఉండలు. అట్లాగే రాగి జావ, లేదు రాగి ముద్ద, రాగి అన్నము, రాగితో చేసిన రాగి ఇడ్లీలు, రాగి దోశలు. అట్లాగే ఆకుకూరల్లో కాల్షియం చాలా అధికంగా ఉంటుంది. అట్లాగే మనం ఎండలో ఒక 15-20 నిమిషాలు కూర్చున్నామంటే మనకు పుష్కలంగా విటమిన్ డి అందుబాటులోకి వస్తుంది. కనుక మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ రోజున ఆపరేషన్కి వెళ్లకుండా, ఆపరేషన్ అంటే ఖర్చుతో కూడుకున్నది, 70 ఏళ్ళు 80 ఏళ్ళు గుండె జబ్బు, బీపీ, షుగరు, ఇంకోటి భయం అయిన ఆపరేషన్ లేకుండా సులభంగా 3 నెలల పాటు మందు, ఏది స్మూత్ వాక్ ట్యాబ్లెట్, ఆయింట్మెంటు, తదుపరి ఈ మహాబేర విత్తనాలు మాత్రం కొన్ని సంవత్సరాలు వాడవలసి వస్తుంది. ఆ విధంగా ఈ రోజున ఈ లీ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేసిన స్మూత్ వాక్ ట్యాబ్లెట్, స్మూత్ వాక్ ఆయింట్మెంట్ అనేక మందికి వాళ్ళు సుఖమయమైన జీవితాన్ని ఆనందంగా గడపడానికి తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలను పొందగలుగుతూ ఉంది. ఈ రోజున ఈ మందు వాడారు, ఒక్కరికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన దాఖలాలు. ఎందుకు వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్? ఇవన్నీ ప్రకృతిలో మనకు లభించే వస్తువులు కలిపి దీంట్లో పెడితే ఇంకా రావు కదా. కనుక మోకాలు నొప్పి ఉన్నప్పుడు ఈ రోజున అల్లోపతి వైద్యులు కూడా మాయన్ని ఈ కిడ్నీలు పాడైపోయే నొప్పి ట్యాబ్లెట్లు అని చెప్పి నా సలహా మేరకు
అనేక మంది అల్లోపతి డాక్టర్లు కూడా వీటిని వాడి, ముఖ్యంగా సీనియర్ డాక్టర్లు 70 ఏళ్ళు పైబడిన సీనియర్ డాక్టర్లు, నేనేం మోకాలు మార్పిడి చికిత్స చేయించుకుంటాలే, ఎవరో చేస్తా అన్నారు, ఫ్రీగా చేస్తా అన్నాడు. కొంతమంది అయితే మెడికల్ కాలేజీలో పనిచేసిన ప్రొఫెసర్లు వాళ్ళ స్టూడెంట్స్, సార్ మీరు రాండి మోకాలు ఆపరేషన్ ఫ్రీగా చేస్తానన్నాడు. అన్నాక వద్దులే బాబు ఇవేవో ఉన్నాయని చెప్పి ఇవి వాడి అల్లోపతి వైద్యులు కూడా ఇప్పటివరకు వాళ్ళకి ప్రకృతి తయారు చేసిన మందుల మీద విశ్వాసం లేని వాళ్ళు కూడా ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఆహా ఓహో, న్యాచురోపతి తర్వాత ఈ ప్రకృతి వైద్యాలకు కూడా చాలా మంచి గుణం ఉన్నది అని వాళ్ళలో విశ్వాసం, నమ్మకం కలగటం. మరి అలోపతి డాక్టరు ఆయన మందులు, ఇంగ్లీష్ మందులు వదిలేసి, ఆపరేషన్ వదిలేసి, ఈ స్మూత్ వాక్ ట్యాబ్లెట్, స్మూత్ వాక్ ఆయింట్మెంటు, మహాబేర సీడ్స్ వాళ్ళు వాడి కనపడిన వాళ్ళందరికీ వాడండి అని చెప్తున్నారు. ఈ డాక్టర్లు రాయాల్సిన అవసరం లేదు ప్రిస్క్రిప్షన్. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రకృతిలో లభించే వస్తువులు, రసాయనాలు లేవు, కెమికల్స్ లేవు. ఎవరు పడితే వాళ్ళు సొంతంగా మనమే కొనుక్కొని వాడేసే అవకాశం ఉంది. ఎస్ సార్, చూశారు కదండి, కీళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఇలా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారందరూ కూడా డాక్టర్ గారు చెప్పినటువంటి సూచనలు, సలహాలు పాటిస్తూ ఎటువంటి ఆపరేషన్స్ లేకుండా చక్కగా ఈ మెడిసిన్ని వాడటం వల్ల మీరు పూర్తి ఆరోగ్యాన్ని పొందుతారు. సార్, కీళ్ళు నొప్పులు, ఇలా మోకాళ్ళ నొప్పులు, వివిధ సమస్యలతో బాధపడే వారికి శాశ్వత పరిష్కార మార్గాలను తెలియజేశారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా. డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా. Like and subscribe Eagle Media Works.